శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అనేక మార్పులు చేశామంటూ టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అన్న ప్రసాద కాంప్లెక్స్లో నాణ్యత పెంపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్రీవారి దర్శనంలో భక్తుల నిరీక్షణ సమయాన్ని 3 గంటలు తగ్గించామన్నారు. సర్వదర్శనం టోకెన్లు గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తూ ఉండగా ఇప్పుడు 1.60 లక్షలు ఇస్తున్నామని వివరించారు. ఇక కొత్త లడ్డూ విధానంపై వివిధ మీడియా వేదికలు ప్రచారం చేస్తున్న తప్పుడు వదంతులు భక్తులు నమ్మవద్దని ఈవో పునరుద్ఘాటించారు. లడ్డూ ప్రసాద నాణ్యత పెంపుకు చర్యలు తీసుకుంటున్నామని, సామాన్య భక్తుల కోరినన్ని లడ్డూలు ఇస్తున్నామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోకుండానే లడ్డూలు కావాలనుకునే వారికి ఆధార్ కార్డుపై 2 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒక ఇంట్లో 5 ఆధార్ కార్డులు ఉంటే 10 లడ్డూలు కూడా పొందవచ్చన్నారు. దళారీలు లడ్డూలు మిస్యూజ్ చేస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజిలెన్స్ విభాగం గుర్తించిందని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలు విక్రయం జరుగుతుండగా అందులో 1,00,000 లడ్డూలు టోకెన్ లేని వారికి వెళుతున్నాయంటూ చెప్పారు.